మనం నిజామాబాద్ డిస్టిక్ వేల్పూర్ అనే గ్రామంలో సంతోష్ సార్కు పొలానికి సంబంధించిన 2వ డోస్లో గ్రాన్యువల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పిలకలు ఏ రకంగా వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఎన్ని పిలకలు వచ్చినాయో. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ పొలంలో 54 పిలకలు రావడం జరిగింది. ఒకసారి సారు మాటల్లోనే కూడా మనం తెలుసుకుందాం బయట వాడిన దానికి మన ప్రోడక్ట్కు డిఫరెన్స్ ఏముందో. సార్ ఒకసారి చెప్పండి మీ మాటల్లో. బాగుంది ఇప్పటికైతే, అంటే కొంచెం పోయిన పిలకలు అయితే బాగుంది. వాతావరణం అంటే మంచి వచ్చింది దిగుబడి అయితే. అది వేరే రైతులకు మనం సజెస్ట్ చేయొచ్చు సార్, ఇది చేయొచ్చు. థ్యాంక్ యూ. పోయినసరికి ఇప్పటికీ పిలకలు బాగుంది. ఓకే, గంట వస్తుగా నీకు బాగా పోసింది, గంట బాగా పోసింది. ఓకే ఓకే సార్. ఓకే, మనం వేరే రైతులకు కూడా ఇవ్వచ్చు అంటారా? ఇవ్వచ్చు. ఇప్పుడు నార్మల్గా మనం బయట వాడితే ఎన్ని పిలకలు వస్తాయా? తక్కువ వస్తాయి, తక్కువనే వస్తాయి. ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గర 50 చిల్లర వచ్చినాయి కదా. బయట ఏమైనా ఫెర్టిలైజర్ షాప్లలో తీసుకొచ్చుకునే వాటికి ఇన్నిగానే పిలకలు వస్తాయి అంటారా? తక్కువ ఉన్నాయి తక్కువ వస్తాయి. సో మన దానికి న్యాచురల్గా వాడుతున్నాం, ఆర్గానిక్ వాడుతున్నాం. మళ్ళీ గంట కూడా మనకు 50 పైన పోసింది. ఇప్పుడు మనకు అంతా చూసుకోవచ్చు. సార్ది ఆల్రెడీ అలగం వచ్చేసి కొంచెం కొట్టుకపోయింది పొలం. కొట్టుకపోయినాక కూడా ఇంత ఉత్తగా అనిపిస్తుందో చూడండి కదా సార్. అలగం వచ్చింది సార్ మొన్న కొద్దిగా వారి మొత్తం కొట్టుకపోయింది. అయినా కానీ గంట అనేది మనకు చాలా ఒత్తుగా పిలకలు రావడం వల్ల, గంట ఎక్కువ వేయడం వల్ల పొలం అంతా కూడా చాలా చిక్కగా కొడుతుంది అన్నట్టు. సో వేరే రైతులకు కూడా ఇవ్వచ్చా సార్ ఇది మరి? ఇవ్వచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.